నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నితిన్ లాక్డౌన్ తర్వాత ఇప్పటిదాకా హిట్ కొట్టలేకపోయిన హీరోల్లో ఒకరు. చివరిగా 2020లో భీష్మ మూవీతో సక్సెస్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు చేసినా ఆశించిన విజయం సాధించలేదు. ఇందులో మాస్ట్రో మూవీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయింది. భీష్మ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన రెండో మూవీ రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ సాధించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే రామ్ రాబరీ చేసే పాత్రలో అదరగొట్టాడు. అవినీతి సంపదని కొల్లగొట్టి పేదవాళ్లకు పంచిపెట్టే ప్రధాన కథతో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ చిత్రంలో కథ 2 దేశాల్లో సాగుతుంది. రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు సవాల్ విసురుతూ డబ్బును కొల్లగొట్టి దోచుకెళ్తూ ఉంటాడు. హీరో డిఫరెంట్ గెటప్స్ లో చేసే రాబరీ సీన్స్ మెప్పించాయి. ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. స్పెషల్ అపీరెన్స్ పాత్రలో డేవిడ్ వార్నర్ ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ చిత్రంలో హీరో నితిన్, శ్రీలీల మధ్య రొమాంటిక్ కామెడీ సీన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ టైం నితిన్ భారీ యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడి నటించాడు. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కడుపుబ్బా నవ్వించారు. శ్రీలీల తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ ప్లస్ మైనస్ల విషయానికొస్తే ఈ చిత్రంతో మళ్లీ తన యాక్టింగ్ స్టామినాని ప్రూవ్ చేసుకున్నాడు నితిన్. మూవీలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నితిన్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు మంచి కామెడీని పండించాయి. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు ఎమోషన్ సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో ఓ స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్ ని ఓ లెవెల్లోకి తీసుకెళ్లింది. నితిన్ ఫ్యాన్స్ కి ఇది బాగా నచ్చుతుంది. క్లైమాక్స్ లో డేవిడ్ వార్నర్ ఎంట్రీకి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ ఎక్కువగా బోర్ ఫీల్ అవ్వకుండా దర్శకుడు కథని రక్తి కట్టించాడు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. హీరో నితిన్, శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఒకానొక దశలో బోర్ కొట్టిస్తాయి. ఈ టైప్ ఆఫ్ మూవీస్ గతంలో వచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీ అన్న టాక్ వినపడుతుంది. ఇక చివరిగా ఈ సినిమా గురించి తీర్పు చెప్పాలంటే మొత్తానికి భీష్మ తర్వాత వెంకీ, నితిన్ కు మళ్లీ అలాంటి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ని అందించారు. భీష్మ తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ కుడుముల చేసిన మూవీ కూడా ఇదే. ఇప్పుడు ఈ ఇద్దరు రాబిన్ హుడ్ చిత్రంతో కంబ్యాక్ అయ్యారు. దర్శకుడు వెంకీ కుడుమల మంచి సందేశాన్ని అందించారు. కామెడీ, యాక్షన్ సందేశం కలగలిపిన రాబిన్ హుడ్ ప్రేక్షకులకు మంచి కిక్ అందించే చిత్రం.